మెన్ కాంట్ కంట్రోల్ అంటే మెన్ ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. లైక్ ఏంటి ఐ వాంట్ టు బిలీవ్ దే ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. లైక్ మన డ్రెస్సింగ్, మేము ఎట్లా బట్టలు వేసుకుంటాము, ఎలాంటి ప్లేసెస్కి ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి. బట్ I think in general it is revealing an attitude towards women. At this point మనం 2026లోకి ఎంటర్ అవుతూ ఇప్పుడు మనం ఇలాంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం, పబ్లిక్ డిస్కోర్స్ ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుంది అనేది ఇట్స్ చాలా భయం వేసే సంఘటన నాకైతే. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది దట్ మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ ట్రయింగ్ టు అసర్ట్ దేర్ అటానమీ అండ్ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన బట్టల మీద పడుతున్నారని. నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ లైక్ 2 మెయిన్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ గివెన్ మన బట్టల గురించి ఆర్ మన ఏదైనా మనం బయటకు వెళ్ళి ఏమైనా చేయాలనుకుంటే. ఒకటి, ఇది మన సంస్కృతి కాదు, ఇది మన కల్చర్ కాదు అని. ఇంకొకటేమో ఇది మగవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని. I want to address these 2 things because they're so ridiculous. One is that culture, ఎవరు సెట్ చేస్తారు ఈ రూల్? ఎక్కడైనా రాసుందా? ఇట్స్ అన్ ఆల్వేస్ చేంజింగ్ థింగ్. వీఆర్ ద పీపుల్ హియర్, వీఆర్ చేంజింగ్ ఇట్ యాజ్ వీ లివ్ అవర్ లైఫ్స్. కల్చర్ బికమ్స్, అదొకటి ఉండదు. మనం బతుకుతూ ఉంటే కల్చర్ వస్తూ ఉంటుంది అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఎక్కడో ఎవరు రాయలేదు. అండ్ హూ ఆర్ దీస్ పీపుల్? ఇది కల్చర్ అని రాసేది ఎవరు మాకు చెప్పడానికి దట్ ఇది కల్చర్ అని? మేము బతుకుతాం, దాంట్లోంచి కల్చర్ వస్తుంది. అండ్ మెన్ కాంట్ కంట్రోల్ అంటే men are not forest monkeys. Like ఏంటి I want to believe they are not forest monkeys. Like I want to give you the dignity of a human being, but you are reducing yourself and saying that we can't control ourselves. That's ridiculous. Come on. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. And I think I want to urge I want to urge young people of women, men, all genders, because as much as ippudu the rising star is on this conservative wave, regressive thought, it feels like that there is so much noise for that side. But I know that there are people who feel this is dangerous, this is poisonous, this is disgusting ane vallu chaala mandi unnaru. And we are not able to find each other because right now maybe that voice is loud. But I'm looking here and maybe we are few of us, but it matters that we stand here and we say that this is idiotic, this is stupid, this is dangerous ani mem cheppadam important, because people like us will find each other and then our tide will rise. We are not losing. It's just a stupid thing, a reactionary thing that's happening. And I urge young people to find each other, to stand in solidarity and be a voice. It can be lonely sometimes. మనకు అనిపించచ్చు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా మారిపోతే బాగుంటుంది, ఓకే ఇవి కొట్టేద్దాం వాళ్ళతోటి అని. Please know that people like us exist. We need to find each other some way, be it social media, I don't know, through forums like this. We need to find each other and stand in solidarity with each other. థ్యాంక్ యూ శ్రావ్య. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.